విద్యావారధి కార్యక్రమం తెలుగు సబ్జెక్టులో లెవెల్ 1 అంటే స్థాయి 1లో సాధనాపత్రం 18 వర్క్షీట్ 18. ఇందులో ఇచ్చినటువంటి కృత్యాలు ఈ విధంగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం చేసి చూద్దాం. ఆ అనే కృత్యం తీసుకుంటే ఇచ్చిన అక్షరాలకు ఐత్వము ఔత్వము చేర్చి రాయండి అని ఇవ్వడం జరిగింది. ఐ ఔ ఈ రెండు అచ్చులు మనకు తెలుసు. ఐ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు ఇలా ఉంటే ఔ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఐత్వము అంటాం, దీన్ని ఔత్వము అంటాం. ఇక్కడ అకారము ఉంది కాబట్టి ఇక్కడ ఐకారము ఔకారము అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మహాప్రాణాక్షరాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చదువుదాం. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. వీటికి ఐత్వము ఔత్వము ఇచ్చి పక్కన ఉన్నటువంటి గళ్ళలో మీరు రాయాలి. మొదట మహాప్రాణాక్షరాలన్నింటికీ ఐత్వం ఇద్దాం, తర్వాత ఔత్వం ఇచ్చి ఆ అక్షరాలని రాద్దాం. ఖ, ఖాకి ఐత్వం ఇస్తే ఖై. ఘ, ఘాకి ఐత్వం ఇస్తే ఘై. ఛ, ఛాకి ఐత్వం ఇస్తే ఛై. ఝ, ఝాకి ఐత్వం ఇస్తే ఝై. ఠ, ఠాకి ఐత్వం ఇస్తే ఠై. ఢ, ఢాకి ఐత్వం ఇస్తే ఢై. థ, థాకి ఐత్వం ఇస్తే థై. ద, ధాకి ఐత్వం ఇస్తే ధై. ప, ఫాకి ఐత్వం ఇస్తే ఫై. భ, భాకి ఐత్వం ఇస్తే భై. ఖై, ఘై, చై, ఝై, ఠై, డై, థై, ధై, ఫై, భై. ఈ విధంగా ఈ అక్షరాలని రాయాలి, పలకాలి. అలాగే మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ పైగళ్లలో ఇవన్నీ రాయాలి. ఇప్పుడు మనం మహాప్రాణాక్షరాలకి ఔత్వం ఇచ్చి వాటిని ఏ విధంగా పలుకుతాం, ఏ విధంగా రాస్తాం చూద్దాం. ఖ, ఖాకి ఔత్వం ఇస్తే ఖౌ. ఘ, ఘాకి ఔత్వం ఇస్తే ఘౌ. ఛ, ఛాకి ఔత్వం ఇస్తే ఛౌ. ఝ, ఝాకి ఔత్వం ఇస్తే ఝౌ. ఠ, ఠాకి ఔత్వం ఇస్తే ఠౌ. ఢ, ఢాకి ఔత్వం ఇస్తే ఢౌ. థ, థాకి ఔత్వం ఇస్తే థౌ. ధ, ధాకి ఔత్వం ఇస్తే ధౌ. ఫ, ఫాకి ఔత్వం ఇస్తే ఫౌ. భ, భాకి ఔత్వం ఇస్తే భౌ. ఖౌ, ఘౌ, ఛౌ, ఝౌ, ఠౌ, ఢౌ, థౌ, దౌ, పౌ, భౌ. ఈ అక్షరాలని పలికినప్పుడు చివర ఔ అని వస్తుంది. అలాగే ఖై, ఘై, చై, ఝై అని రాసినప్పుడు ఐ అనేటువంటి శబ్దం చివర రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఐకారం ఇస్తే ఐ అనే శబ్దం రావాలి, ఔకారం ఇస్తే ఔ అనేటువంటి శబ్దం రావాలి. ఐత్వము లేక ఐకారం, ఔత్వము లేక ఔకారం ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలని కింద ఇచ్చిన గళ్ళలో రాయాలి. ఆ అనేటువంటి కృత్యాన్ని చూస్తే అక్షరాలను కలిపి చదవండి, రాయండి. అక్షరాలను కలిపి చదవాలి, రాయాలి. ఇక్కడ ఎడమవైపున కౌ అని ఇవ్వడం జరిగింది. కాక ఔకారం ఇస్తే కౌ లేదా ఔత్వం ఇస్తే కౌ. కుడివైపున లు, మారం, ముది, రవులు అని ఇవ్వడం జరిగింది. ఈ అక్షరాలని మనం కలపాలి, కలిపి చదవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. కౌ,
లు కౌలు కాకి ఔత్వం ఇస్తే కౌ లు కౌలు కౌ మారం కౌమారం కౌ కాకి ఔత్వం ఇస్తే కౌ మా కౌమా రం కౌమారం కౌ ముది కౌముది కాకి ఔత్వం ఇస్తే కౌ ము కౌము ది కౌముది కౌ రవులు కౌరవులు కౌ రా వు లు కౌరవులు. ఈ పదాలను ఒకసారి చదువుదాం. కౌలు కౌమారం కౌముది కౌరవులు. ఈ పదాలన్నీ కూడా కౌ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ఈ అక్షరాలని చదవాలి, రాయాలి. మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లు ఈ విధంగా చేయండి. ఆ అనే దాంట్లోనే రెండోది ఇచ్చారు చూడండి. ఇది కూడా అక్షరాలను కలిపి చదవండి, రాయండి అని ఇవ్వడం జరిగింది. అక్షరాలను కలిపి చదవాలి, రాయాలి. ఇక్కడ సై అని ఇవ్వడం జరిగింది. సాకి ఐత్వం ఇస్తే సై. ఈ సై అనేటువంటి అక్షరాన్ని, అలాగే ఈ కుడి పక్కన ఇచ్చినటువంటి అక్షరాలు గా, దులు, కిలు, నికుడు, వీటితో కలిపి చదవాలి, పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. సై గా సై గా సైగా సై దులు సైదులు సై దు లు సైదులు సై కిలు సైకిలు సై కి లు సైకిలు సై నికుడు సైనికుడు సై ని కు డు సైనికుడు సైగా సైదులు సైకిలు సైనికుడు. ఈ పదాలన్నీ కూడా సై అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ అక్షరాలని చదవాలి, పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. ఇదే విధంగా కై గై చై జై కౌ గౌ చౌ జౌ ఈ విధంగా వచ్చేటువంటి అక్షరాలతో పదాలని రాయడానికి ప్రయత్నం చేయాలి. ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే పదపట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇచ్చినటువంటి పట్టికలో ఉన్నటువంటి అక్షరాలతో పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో పదాలు రాయాలి. ఇచ్చినటువంటి పట్టికలో అక్షరాలు ఏమిచ్చారో చదువుదాం. నౌ, కా, రై, తు, దా, మై, లు. ఇక్కడ అచ్చు దోషం ఉంది చూడండి. లు ఉండాలన్నమాట ఇక్కడ. కౌ, తై, కు, డై, రీ, లం, నై, రు, తి అనే అక్షరాలు పట్టికలో ఇవ్వడం జరిగింది. వీటితో మనం పదాలు రాయాలి. ఔత్వము ఐత్వము వచ్చే విధంగా ఉన్నటువంటి పదాలను మాత్రం రాద్దాం. నౌ కా నౌక నౌ కా నౌక. నాకి ఔత్వం ఇస్తే నౌ. నాకి ఔత్వం ఇస్తే నౌ. రై తు ఈ రెండు అక్షరాలని కలిపి రాస్తే రైతు అనే పదం వస్తుంది. రాకి ఐత్వం ఇస్తే రై తు రైతు. మై దా మైదా ఈ రెండు అక్షరాలను కలిపి మైదా అని రాయొచ్చు. మై దా మైదా. కౌ లు కౌలు. కాకి ఔత్వం ఇస్తే కౌ లు. లాకి కొమ్మిస్తే లు కౌలు. డై రీ ఈ రెండు కలిపి డైరీ అనే పదం రాయొచ్చు. డై రీ డైరీ. నై రు తి నైరుతి. నాకి ఐత్వం ఇస్తే నై రు తి నైరుతి. తై లం ఈ రెండు అక్షరాలని కలిపి తైలం తై లం తైలం. తైలం అనేటువంటి పదాన్ని రాయొచ్చు. తాకి ఐత్వం ఇస్తే తై. మైకు మై కు ఈ రెండు అక్షరాలని కలిపి మైకు అని రాయొచ్చు. మై మాకి ఐత్వం ఇస్తే మై. కు
మైకు. రై లు రైలు. రాకి ఐతుమిస్తే రై, లు లాకి కొమ్మిస్తే లు, రైలు. నౌకరి నౌ కా రీ నౌకరీ. నాకి ఔతుమిస్తే నౌ కా రీ నౌకరీ. నౌకరు నౌ కా రు నౌకరు. నౌ కా రు నౌకరు. ఇవి ఐత్వము ఔత్వము కలిగినటువంటి పదాలు. ఇవి కాకుండా వేరే పదాలు ఉన్నాయి. అవి లంక లం కా లంక, లం కా లంక. రీతి రీ తి రీతి, రీ తి రీతి. కు లం. ఇది రాయొద్దు, మనం దాన్ని అలా వదిలేద్దాం. ఈ పదాలని మరొకసారి చదువుదాం. నౌక, రైతు, మైదా, కౌలు, డైరీ, నైరుతి, తైలం, మైకు, రైలు, నౌకరీ, నౌకరు, లంక, రీతి. ఈ పదాల్లో ఔత్వము వచ్చినటువంటి పదాలు చూద్దాం. నౌక నౌ, కౌలు కౌ, నౌకరీ నౌ, నౌకరు నౌ. ఇవి ఔత్వము వచ్చినటువంటి పదాలు. మిగిలినవి ఐత్వము వచ్చినటువంటి పదాలు. ఈ రెండింటిలోనూ ఐత్వము లేదు, ఔత్వము లేదు. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇచ్చినటువంటి ఈ అక్షరాలతో పదాలు రాయాలి. అందులో ఔత్వము ఐత్వముతో వచ్చినటువంటి పదాలేంటో గుర్తించాలి. ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే కింది పదాలను చదవండి, పట్టిక ఆధారంగా వేరు చేసి రాయండి. ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఈ పదాలను చదివి కింద ఇచ్చినటువంటి పట్టికని ఆధారంగా వేరు చేయాలి. మొదట ఇచ్చినటువంటి పదాలను చదువుదాం. కైకలూరు, కైకేయి, మైలవరం, గౌరీ, మైసూరు, శైలజ, గౌరవరం, గౌతమి అనేటువంటి పదాలను ఇవ్వడం జరిగింది. పట్టికను చూస్తే పట్టికలో ఊరి పేర్లు, మనుషుల పేర్లు అని ఇవ్వడం జరిగింది. అంటే ఊరి పేర్లన్నీ ఇక్కడ రాయాలి, అలాగే మనుషుల పేర్లన్నీ కూడా ఇక్కడ రాయాలి. మొదటిది కైకలూరు. కైకలూరు అనేది మనిషి పేరా, ఊరి పేరా? ఒక ఊరి పేరు, కాబట్టి ఇక్కడ రాయాలి కైకలూరు. మొదటిది కైకలూరు. కై, కాకి ఐత్వం ఇస్తే కై, కా, లూ రు, కైకలూరు. కైకేయి, ఇది ఒక వ్యక్తి పేరు, కాబట్టి ఇక్కడ రాయాలి కై కే ఈ, కైకేయి. ఈ పేరు రామాయణంలో ఉంటుందన్నమాట. కైకేయి అంటే రాముని యొక్క చిన్నమ్మ అన్నమాట. తర్వాత మైలవరం. మైలవరం అనేది ఒక ఊరి పేరు, కాబట్టి అది ఇక్కడ రాయాలి మైలవరం. మై, మాకి ఐత్వం ఇస్తే మై, లా, వరం, మైలవరం. గౌరీ. గౌరీ అనేది ఒక అమ్మాయి పేరు, కాబట్టి అది ఇక్కడ రాయాలి గౌ రీ. గాకి ఔత్వం ఇస్తే గౌ రీ, గౌరీ. మైసూరు. మైసూరు అనేది ఒక ఊరి పేరు, కాబట్టి అది ఇక్కడ రాయాలి మై. మాకి ఐత్వం ఇస్తే మై, సూ రు, మైసూరు. శైలజ. శైలజ ఒక అమ్మాయి పేరు, కాబట్టి మనం ఇక్కడ రాయాలి శైలజ. శైలజ. సాకి ఐత్వం ఇస్తే సై, శైలజ. తర్వాత గౌరవరం. గౌరవరం అంటే ఒక ఊరి పేరు, కాబట్టి అది ఇక్కడ రాయాలి ఊరి పేర్లలో రాయాలి గౌరవరం. గా, గాకి ఔత్వం ఇస్తే గౌ, రా, వరం, గౌరవరం. చివరిది గౌతమి. గౌతమి అంటే మనుషుల పేర్లు, ఎంచేతంటే ఇది ఒక అమ్మాయి పేరు అన్నమాట, అంచేత అది ఇక్కడ మనం రాయాలి
గౌ గాకి ఔత్వం ఇస్తే గౌ. తా మీ గౌతమి. ఒకసారి ఊరి పేర్లన్నీ చదువుదాం. కైకలూరు, మైలవరం, మైసూరు, గౌరవరం. మనుషుల పేర్లు చదువుదాం. కైకేయి, గౌరీ, శైలజ, గౌతమి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇచ్చినటువంటి పదాలని పట్టిక ఆధారంగా వేరు చేసి రాయాలి.